హాయ్ ఫ్రెండ్స్, డైరెక్ట్ యాక్షన్ డే. నేను ఈరోజు ఈ వీడియోలో మనమందరం మర్చిపోయిన ఒక మారణకాండ గురించి చెప్పబోతున్నాను. కొన్ని వందల వేల హిందూ మగవాళ్ళ శవాలు బెంగాల్ వీధుల్లో రక్తపు మడుగుల్లో పడి ఉంటే హిందూ ఆడవాళ్ళని కిటికీ గ్రిల్స్కి గుమ్మాలకి గుమ్మడికాయల్లా తమ జుట్టుల్ని కట్టేసిన రోజది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళ ఒంటి మీద బట్టలేవు అండ్ అలాగే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని కూడా సగానికి కోసేశారు. ఇలాంటివి చాలా దృశ్యాలు ఆ రోజు జరిగాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు హిందువు అని కనబడితే వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. మనుషులే మారణ మృగాల్లా మారి ఈ మారణకాండని సృష్టించారు. అయితే ఇంతటి భయంకరమైన మారణకాండ నుంచి ఒకే ఒక వ్యక్తి అహింసను పక్కన పెట్టి ఎంటైర్ బెంగాల్ని ఇప్పుడు భారతదేశంలో ఉండేలా చేశాడు. ఆ వ్యక్తి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. మీలో ఎంతమందికి తెలుసు ఇప్పుడున్న పాకిస్తాన్ అప్పుడు మన పూర్వీకుల మాంసపు ముద్దలపై నిర్మించారని? అసలు అఖండ భారతంలో ఉన్న పాకిస్తాన్ విడిపోవడానికి గల అత్యంత ముఖ్యమైన ఒక్కరోజు గురించి చెప్పబోతున్నాను. ఆ రోజు పుస్తకాలు మనకు చెప్పని చరిత్ర, కావాలని దాచిపెట్టిన చరిత్ర. దాని గురించి మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. గైస్, ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మధ్యలో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అన్నా సరే మా నాలెడ్జ్ వత్తి అనిపిస్తే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్వాతంత్రం రాబోయే ఒక్క సంవత్సరానికి ముందు మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను. వచ్చేయండి. ఆ టైంలో ఇండియాలో రెండు పార్టీస్ ఉండేవి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, గాంధీజీ వీళ్ళుంటే ముస్లిం లీగ్ పార్టీలో జిన్నా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ టైంలో ఇండియాలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. అయితే ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఈ ముస్లిం లీగ్లో ఉన్నవారికి ఒక భయం పట్టుకుంది. అదేంటంటే ఇలాగే కొనసాగితే హిందువుల డామినేషన్ ముస్లింల మీద ఎక్కువైపోయి ముస్లింలని అణచివేస్తారని, అందువల్ల మనం అందరం కలిసి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ ముస్లిం లీగ్లో ఉన్న వారందరూ కలిపి 1940 మార్చి 22 నుంచి 24 వరకు లాహోర్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో వాళ్ళు అనుకున్నది ఏంటంటే భారతదేశంలో ఉన్న ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నారు, కావున ఈ ఏరియాస్ని ముస్లిమ్సే పాలించేటట్టుగా ఉండాలని, దానికోసం ఇండియన్ గవర్నమెంట్ని అడుగుదామని ఈ ముస్లిం లీగ్లో ఉన్న వారందరూ కూడా లాహోర్ రెజల్యూషన్లో భాగంగా అనుకున్నారు. అయితే దీనికి ఇండియన్ నేషనల్ పార్టీలో ఉన్న చాలామంది వ్యక్తులు వ్యతిరేకించారు. ఎందుకంటే ఇండియా మొత్తం ఒక అఖండ భారతంగా ఉండాలని, ముస్లిమ్స్ హిందూస్ కలిసే ఉండాలని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది వ్యక్తులు అనుకున్నారు. అయితే ఇది ఎలా ఉండగా 1946లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి బ్రిటిష్ దాంట్లో గెలిచింది. కానీ హిట్లర్ దాడి వల్ల చాలామంది సైనికులు కోల్పోవడం, దీనివల్ల ఇండియాని పాలించే కెపాసిటీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల ఇండియాకి స్వాతంత్రం ఇద్దామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. అయితే దీంట్లో వాస్తవాల కంటే అవాస్తవాలు ఎక్కువ ఉన్నాయి. ఈ స్వాతంత్రం ఇద్దాము అనుకునే దాని వెనకతల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరన్నది మీకు తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో రాయండి, నేను కూడా చదువుతాను. ఒకవైపు బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాకి స్వాతంత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, మరోవైపు మహమ్మద్ అలీ జిన్నా ఎలాగైనా సరే ముస్లింలకి సెపరేట్ దేశం కావాలని కోరడం మొదలుపెట్టాడు. ఈ ప్రెజర్ రోజు రోజుకి ఎక్కువ అవడం మొదలుపెట్టింది. అది మార్చ్ 1946. బ్రిటిష్ గవర్నమెంట్ పవర్ని ఇండియన్ గవర్నమెంట్కి అప్పచెప్పి వెళ్ళిపోదాము అనుకున్న రోజు. దీనికోసం ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఇదే క్యాబినెట్ మిషన్ టు ఇండియా. ఈ మీటింగ్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒకవైపు నేషనల్ కాంగ్రెస్ పార్టీని అండ్ అలాగే ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీని కూడా సాటిస్ఫై చేద్దామని అనుకున్నారు. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఈ మీటింగ్లో ఇలా చెప్పింది, ఇండియాని డివైడ్ చేయట్లేదని, అది ఒక యునైటెడ్ దేశంగానే ఉంటుందని బ్రిటిష్ గవర్నమెంట్ తెలిపింది. ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు మాకు సెపరేట్ పవర్స్ కావాలని అని కోరగా, దీనికోసం ఇండియాని 3 గ్రూప్స్ కింద విడదీస్తున్నామని, గ్రూప్ ఏలో మద్రాస్, బీహార్, రాజస్థాన్ ఇలా హిందూ పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశాలని గ్రూప్ ఏలోను, అండ్ అలాగే గ్రూప్ బిలో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న బలూచిస్తాన్, కరాచీ అండ్ అలాగే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సెపరేట్ ప్లేసులన్నింటినీ కూడా ఆ గ్రూప్ బిలో పెట్టింది. అండ్ అలాగే చివరగా గ్రూప్ సిలో ఇప్పుడు బంగ్లాదేశ్గా పిలువబడుతున్న ఈ ప్లేస్లో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆ ప్లేస్ని కూడా ముస్లిం లీగ్ పార్టీలో ఉన్నవారే పాలిస్తారని. అయితే దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే ఈ 3 గ్రూపులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోకి వస్తాయి, కానీ సెంటర్కి ఎటువంటి పవర్స్ ఉండవు. కేవలం రైల్వేస్, డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్ అండ్ అలాగే కోస్టల్ ఇవి తప్ప మిగతావన్నీ కూడా ఏ గ్రూప్కి ఆ గ్రూప్ సెపరేట్గా ఉంటుంది. అంటే ట్యాక్సెస్, ఎడ్యుకేషన్, లా ఎవరికి వాళ్ళు సెపరేట్గా కాన్స్టిట్యూషన్ కూడా రాసుకోవచ్చు. ఈ క్యాబినెట్ మీటింగ్కి ఇరు వర్గాలు ఒప్పుకున్నారు.
అయితే నేషనల్ కాంగ్రెస్ పార్టీకి హెడ్గా నెహ్రూ ఎంపికయ్యాడు. ఈ నెహ్రూ ఎంపికైన తర్వాత జూలై 10న ముంబైలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ క్యాబినెట్ మీటింగ్ సక్సెస్ అయింది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తామని నెహ్రూ అన్నాడు. ఇక ఎప్పుడైతే నెహ్రూ మార్పులు చేర్పులు చేస్తామని అన్నాడో జిన్నాకి ఇది నచ్చలేదు. జూలై 29, 1946 ఈ క్యాబినెట్ మీటింగ్ నుంచి ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ విత్డ్రాల్ అవుతుందని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఎందుకంటే బ్రిటిషర్స్ అండ్ అలాగే నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కలిసి ముస్లిమ్స్ని అణిచివేద్దామని చెప్పేసి చూస్తున్నాయని, దీనికోసం మాకు నచ్చగా ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ క్యాబినెట్ మీటింగ్ నుంచి విత్డ్రాల్ అవుతుందని జిన్నా అన్నాడు. దీంతోపాటు జిన్నా ఇంకో స్టేట్మెంట్ను కూడా పాస్ చేశాడు. బ్రిటిష్ గవర్నమెంట్ ఎలాగైనా ముస్లింలకి సెపరేట్ దేశం ఇమ్మని, దేశాన్ని విభజించి పాకిస్తాన్ని సెపరేట్ దేశంగా చేసి అండ్ అలాగే ఇండియాకి ఈస్ట్ సైడ్ ఉన్న బెంగాల్ను కూడా ఇండియాలో కాకుండా సెపరేట్ దేశం కావాలని, ఒకవేళ అలా జరగకపోతే ఆగస్టు 16, 1946న డైరెక్ట్ యాక్షన్ డేని ప్రకటిస్తామని జిన్నా అన్నాడు. ఈ డైరెక్ట్ యాక్షన్ డే అంటే ఏమీ లేదు, ముస్లిమ్స్ అందరూ ఆ రోజున బయటకు వచ్చి తమకు నచ్చింది చేస్తారు, విచ్చలవిడిగా పనులన్నీ మానుకొని రోడ్ల మీద తిరుగుతారు అండ్ అలాగే బంద్ కూడా ప్రకటిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియాలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారని నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అండ్ అలాగే బ్రిటిషర్స్కి తెలుస్తుందని, అందువల్ల వాళ్ళకి సెపరేట్ దేశం ఇస్తారని చెప్పి జిన్నా అండ్ అలాగే ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీలో ఉన్న చాలామంది వ్యక్తులు అనుకున్నారు. అయితే బెంగాల్లో వెస్ట్ సైడ్ ఎక్కువగా హిందూ పాపులేషన్ ఉండడంతో చాలామంది దీనికి ఒప్పుకోలేదు. ఇక ఆగస్టు 16, 1946 ఆ రోజు రానే వచ్చింది. అప్పటి బెంగాల్ సీఎంగా హుస్సేన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను కూడా ఒక ముస్లిం. అందువల్ల ఆ రోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించాడు. అండ్ అలాగే పోలీసులు కూడా మీరు న్యూట్రల్గా ఉండండి, వాళ్ళు ఏం చేసినా సరే మీరేం మాట్లాడకండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ని పాస్ చేసేసాడు. ఒకవైపు ముస్లిం లీగ్ పార్టీలో ఉన్న చాలామంది వ్యక్తులు హిందువుల మీద తిరగబడమని, ఆ రోజు మీకు వచ్చిన ఛాన్స్ అని చెప్పి బహిరంగంగానే స్పీచ్లు ఇచ్చేవారు. అండ్ అలాగే బెంగాల్లో ఉన్న ది స్టార్ ఆఫ్ ఇండియా అనే ఒక పత్రిక అయితే ఇది హిందువుల మీద ప్రకటిస్తున్న జిహాద్గా ఆ పత్రికలో ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. దీంతోపాటు అప్పటి బెంగాల్ మేయర్ అయిన సయ్యద్ మహమ్మద్ ఉస్మాన్ ఈ వ్యక్తి అయితే కత్తులు తీసుకొని కాఫిర్ల మీద యుద్ధం ప్రకటించండి అని పబ్లిక్గానే చెప్పాడు. కాఫిర్లు అంటే ఇక్కడ హిందువులు అని అర్థం. ఆగస్టు 16, 1946 ముస్లింల యొక్క ప్లాన్ ఏంటంటే ఆ రోజు వీధిలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కూడా కత్తులు కటార్లు తీసుకుని వాళ్ళు సయ్యద్ మినార్ దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళందరూ కలుసుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ర్యాలీని ప్రారంభించాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే వీళ్ళ ప్లాన్లో భాగంగా ప్రతి ఒక్క ముస్లిం కూడా సయ్యద్ మినార్ దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పటి బెంగాల్ సీఎం అయిన హుస్సేన్ ముస్లింలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు కనీసం మీకు దొరికిన ప్రతి ఒక్క హిందువును కూడా చంపడం మొదలుపెట్టండి, మ్యాక్సిమం ఎంతమందిని చంపితే అంత మంచిది, మిగిలిన వారు బెంగాల్ నుంచి పారిపోతే ఇక్కడున్న ఏరియా మొత్తం మనదే అవుతుంది, ఆ తర్వాత మనం సెపరేట్ దేశంగా మారచ్చు అని ముస్లిమ్స్ని రెచ్చగొట్టాడు. ఇక తమ నాయకులు ఇలా మాట్లాడడంతో ముస్లిమ్స్ రెచ్చిపోవడం మొదలుపెట్టారు. తమ దగ్గరున్న కత్తులు కటారులతో హిందూ షాప్స్ మీద ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. అండ్ అలాగే హిందువులు ఎక్కడైనా కనబడితే చంపేయడం, వాళ్ళ గొంతుకులు కోసేయడం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి. ఒకవేళ హిందువులు ఎక్కడైనా కనబడితే వాళ్ళు ప్రాణంతో బ్రతుకుంటే ముస్లిమ్స్కి అవమానంగా భావించేవారు. దీనిలో భాగంగానే ఆ రోజు జరిగిన అత్యంత దారుణమైన ఒక ఇన్సిడెంట్ కెశోరాం కాటన్ మిల్స్. ఈ కాటన్ మిల్స్లో బీహార్, ఒడిశాకు చెందిన చాలామంది హిందూస్ రోజువారీ కూలి పని చేయడానికి వచ్చారు. వాళ్ళని పట్టుకుని దాదాపు 600 మందికి పైగా హిందువుల యొక్క గొంతుకులు కోసేసి సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తి నెత్తుటేరు పారిలే చేశాడు. ఇక నెక్స్ట్ 48 అవర్స్ హౌరా, బుర్రా బజార్, కాలేజ్ స్ట్రీట్, హ్యారిసన్ రోడ్ ఇలా బెంగాల్లో హిందూ పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రతి స్ట్రీట్లోనూ కూడా ముస్లిమ్స్ సంచరించారు. హిందువులు వాళ్ళ కంట పడితే చాలు ఇంకా వాళ్ళ బ్రతికిలేనట్టే. ఇక హిందూ ఆడవాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. ఏదైనా హిందూ అమ్మాయి కనబడితే వాళ్ళని నడి రోడ్డు మీద రేప్ చేసినా సరే ఎవరు అడిగిన వారు లేరు. చాలామంది హిందూ అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ని కూడా కట్ చేసేసారు. ఇలా 2 రోజుల్లోనే దాదాపు 14 నుంచి 20 వేల మందిని హిందువుల్ని చంపేశారు. ఇక హిందువులు కలకత్తాలో బ్రతకలేరని తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం కలకత్తాలోనే ఉన్న ఒక వ్యక్తికి తెలిసింది. గోపాల్ చంద్ర కుస్తీ పోటీలు పట్టేవాడు. భారత జనవాహిని అనే సంస్థలో పనిచేసేటోడు. బలమైన భుజాలు, దృఢమైన సంకల్పం. బలమున్నోడికి మనసుంటే ఈ అరాచకాలన్నీ ఆపాలని అనుకుంటే అక్కడ ఒక విధ్వంసం జరుగుతుంది. గోపాల్ చంద్ర కూడా అదే అనుకున్నాడు. తను పనిచేసే ఆర్గనైజేషన్లో దాదాపు 600 నుంచి 800 మంది ఉంటారు. వాళ్ళ సహాయం తీసుకుని కలకత్తాలో ఉన్న హిందువుల్ని ఎలాగైనా సరే కాపాడాలని గోపాల్ చంద్ర అనుకున్నాడు.
సో దానికోసం బీహార్ ఇతర రాష్ట్రాల్లో ఉన్న చాలామంది సహాయం కోరాడు. ఇక గోపాల్ ప్లాన్ వేయడం మొదలుపెట్టాడు. గాంధీ చెప్పిన అహింసను పట్టుకుని వేలాడితే మీ ఆడవాళ్ళ నుదుటి మీద బొట్టు ఉండదు, ఆ తర్వాత వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి అని ప్రతి ఒక్క హిందువుని కదిపాడు. కమ్మరి వాళ్ళు రాత్రంతా పడుకోకుండా ఆయుధాలను సిద్ధం చేశారు. మార్వాడీలు గోపాల్కి కావలసిన ఆర్థిక సహాయం చేశారు. గోపాల్ తన దగ్గరున్న ప్రతి ఒక్క వ్యక్తిని హిందువులు ఉండే ప్లేస్లో డిప్లాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఒకవైపు బెంగాల్ సీఎం హుస్సేన్ 16, 17 తారీఖుల్లో జరిగిన విధ్వంసాన్ని చూసి ఇక 18వ తారీఖు ఈ ఒక్కరోజు చాలు, హిందువులు పని అయిపోతుంది, ఇక హిందువులు బెంగాల్లో ఉండరు అని అనుకున్నాడు. ఇక తర్వాత రోజు ఎలాగో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ గొడవ మొత్తాన్ని ఆపేస్తారు. ఆ తర్వాత బెంగాల్ మన వశమవుతుంది అని అనుకున్నాడు. అయితే రాత్రికి రాత్రే గోపాల్ యొక్క ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేయడం మొదలుపెట్టాడు. ఒక ముస్లిం ఒక హిందువుని చంపితే ఒక హిందూ 10 మందిని ముస్లింని చంపాలని గోపాల్ చంద్ర అన్నాడు. అది ఆగస్టు 18, 1946 తెల్లవారింది. ముస్లింలు తర్వాత రోజు కూడా సేమ్ యాస్టీస్ ఏ విధంగా అయితే హిందువుల్ని అరాచకాలు చేసి చంపేశారో అదేవిధంగా 3వ రోజు కూడా మిగిలిన హిందువుల్ని చంపడానికి సిద్ధమయ్యారు. కానీ అక్కడ గోపాల్ చంద్ర పెట్టిన రెజ్యులర్స్ సిద్ధంగా ఉన్నారు. 3వ రోజు గోపాల్ చంద్ర చేసిన సర్ప్రైజ్ దాడికి ముస్లిం మూకలు వెనక్కి తగ్గక తప్పలేదు. ఇక అక్కడి నుంచి గోపాల్ చంద్ర దాడులు మొదలయ్యాయి. ముస్లింలు 16, 17 2 రోజులు దాడులు చేస్తే గోపాల్ చంద్ర మాత్రం 18, 19, 20 ఈ 3 రోజులు తమ దగ్గరకు వచ్చిన ముస్లింలనే కాకుండా ముస్లిం మూకల మీదకి గోపాల్ చంద్ర వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇక అక్కడి నుంచి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపడం మొదలుపెట్టాడు. గోపాల్ చంద్ర దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుస్తీ పోటీల్లో పాల్గొనే బలమైన శక్తివంతమైన మనుషులు కావడంతో ముస్లింలని అణచివేయడం మొదలుపెట్టాడు. ఒకవైపు బెంగాల్ సీఎం 3వ రోజు సిచ్యువేషన్ తన చేతిలోకి వచ్చేస్తుంది అని సిద్ధంగా ఉంటే మరోవైపు గోపాల్ చంద్ర ఇలా చేయడంతో అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇక బెంగాల్ సీఎం హుస్సేన్ గోపాల్ చంద్రతో ఒప్పందంకి రాక తప్పలేదు. ఆ ఒప్పందంలో ముస్లిమ్స్ ఆయుధాలను వదిలేస్తే నా దగ్గర ఉన్న మనుషులు కూడా ఆయుధాలను వదిలేస్తారని గోపాల్ చంద్ర అన్నాడు. ఇక ఆగస్టు 21, 1946న బ్రిటిష్ వాళ్ళు సిచ్యువేషన్ అర్థం చేసుకుని కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇలా ఈ గొడవలన్నీ సర్దిమణిగి లైట్ హౌస్ ఆఫ్ ఇండియా కలకత్తా ఇప్పుడు ఇండియాలో ఒక భాగంగా ఉంది, లేదంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో కలకత్తా ఉన్నేమో. ఆ తర్వాత ఈ గొడవలు వేరే వేరే ప్లేసులకి వ్యాపించడం మొదలుపెట్టాయి. అలా 1947 ఆగస్టు 14న సెపరేట్ పాకిస్తాన్ని ఈస్ట్ సైడ్ అండ్ అలాగే వెస్ట్ సైడ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత వెస్ట్ సైడ్ ఉన్న పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్గా, ఈస్ట్ సైడ్ ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్గా రూపు చెందింది. సో ఇదిగా ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లిటరలీ నేను ఆ రోజు డైరెక్ట్ యాక్షన్ డే గురించి చెప్తుంటే, గోపాల్ చంద్ర గారి గురించి చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. విన్న మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే మీ సపోర్ట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.